లేదా? ఉండేది, ఇప్పుడు లేదు. ఈ షీస్ మీ మొదటి లవ్వా, ఫస్ట్ లవ్వా? ఫస్ట్. ఓకే. సో నీకే ప్రాబ్లం లేదు కదా నేను పేరు చెప్తే? ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా చెప్పావా ఈ పేరు? లేదు. వీళ్ళకి అసలు ఎవరికి తెలియదు. అసలు నాకు తెలిసే ఛాన్స్ కూడా లేదు. లైక్ ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పావా నాకు? ఎప్పుడు చెప్పలేదు. విల్ డూ ఇట్. గివ్ మీ యువర్ హ్యాండ్. జస్ట్ అమ్మాయే కదా? షూర్ అమ్మాయి. ఎన్నేళ్ళు అయ్యి ఉంటుంది రఫ్గా? అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 6 years. సో ఆల్మోస్ట్ 2016 ఆ టైంలో. 2016. ఒక పని చేద్దాం, టైం ట్రావెల్ చేద్దాం, ఇద్దరం వెనక్కి వెళ్దాం. సో మీరు ఆమెతో మాట్లాడినప్పుడు కానీ ఏదైనా సరే నేను మీ పక్కన ఉన్నట్టుగా, సో నేను లేను నిజంగా. సో మీరు కలిసి వెళ్ళిన ఏదైనా ప్లేస్ ఉందా? మాకు యూజువల్గా ఒకటే ప్లేస్. ఓకే. సో ఓకే, ఆ అమ్మాయిని బయటికి చెప్పొద్దు, నాకు పేరేం చెప్పొద్దు. లోపల జస్ట్ లోపల హాయ్ హాయ్ అని ఆ అమ్మాయి పేరు పెట్టి పిలవండి, లోపల పిలవండి, బయటికి చెప్పొద్దు. పిలిచారా? ఓకే. నా ఓ పని చేయండి, ఆ అమ్మాయి పేరులో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, ఏ నుంచి జెడ్ వరకు. సో ఫస్ట్ లెటర్ని విజువలైజ్ చేసుకోండి ఒక పెద్ద స్క్రీన్ మీద. ఒక పెద్ద స్క్రీన్ మీద విజువలైజ్ చేసుకున్నారా? షూర్. సంఖ్యానం స్క్రీన్ విజువలైజ్. ఎస్. లోపల గట్టిగా షౌట్ చేయండి, లోపల, బయటికి చెప్పొద్దు. గట్టిగా స్ట్రైట్గా కూర్చోండి. కరెక్ట్ అనుకుంటే. ఓకే. సో ఫస్ట్ లెటర్ ఏంటి? బి. బి. గట్టిగా బి. బి. అదే అర్థమైంది. ఓకేనా? ఓ పని చేద్దాం, నేను పేరు మొత్తం చేతులు చెప్పేసి లోపల గట్టిగా పిలు ఒకసారి, అమ్మాయిని గట్టిగా పిలు, గట్టిగా అరు. బయటగా లోపల ఇన్సైడ్ పిలిచారా? ఇంకొకసారి నేను చెప్పినట్టు చేయండి, మ్యానిపులేట్ చేయొద్దు. పిలవటం లేదు, పిలవటం లేదు. వీడికి తెలిసిపోయిందేమో అన్న దీంట్లో ఉన్నారు తప్ప మీరు పిలవటం లేదు. అదే అనుకోండి సార్. ఇప్పుడు అదే పిలవండి గట్టిగా, నాకు ఇంకా తెలియలేదు. ఓకే. బీతో చాలా పేర్లు ఉంటాయి. హార్ట్ బీట్ స్పీడ్ అయిపోతుంది ఎందుకు? నేషనల్ చేసాను సార్, 6 years అయిపోయింది కదా. ఇది క్రేజీ. రైట్ అయితే మాత్రం సో నాకైతే ఎప్పుడు పేరు చెప్పలేదు, అసలు నాకు తెలిసే సమస్య లేదు. ఒకవేళ తెలిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటావా? యూట్యూబ్ ఛానల్ పాటు చేస్తాను. తప్పైనా ఓకే, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. బట్ నేను డ్యామ్ షూర్ అని చెప్పను. ఒకసారి అందరికీ విన్నట్టు గట్టిగా పేరు చెప్పు.